లీడ్స్ టెస్ట్లో ఓటమితో నిరాశకు గురైన భారత జట్టు ఇంగ్లాండ్ను దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తుంది భయ్య. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ బ్యాటర్లు లేకపోయినా బ్యాటింగ్లో కుర్రోళ్ళు అదరగొట్టారనే చెప్పాలి. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇలా బ్యాటర్లు చెలరేగి ఆడారు. అయితే జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. బౌలర్ల వైఫల్యమే జట్టును ముంచేసింది. ఈ నేపథ్యంలోనే ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం ప్లాన్ను పూర్తిగా మార్చేసిందట భారత్. 3-2 ఫార్ములాతో ఆతిథ్య జట్టుకు చెక్కు పెట్టాలని నిర్ణయించిందట. మరి టీమిండియా వ్యూహం గురించి మరింతగా తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ప్లాన్ చేంజ్. తొలి టెస్ట్లో 4 పేసర్లు, 1 స్పిన్నర్తో బరిలోకి దిగింది భారత్. బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, శార్దూల్ పేస్ బాధ్యతలను పంచుకోగా జడేజా ఏకైక స్పిన్నర్గా ఆడాడు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో వికెట్లు తీయలేకపోయాడు. అతన్ని జాగ్రత్తగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రసిద్ధ్, శార్దూల్ బౌలింగ్లో భారీగా పరుగులు పిండుకున్నారు. సిరాజ్, జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన వికెట్లు తీయలేకపోయారు. ప్రసిద్ధ్, శార్దూల్ బ్రేక్తులు అందించిన భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు బిగ్ మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో ఎడ్జిబాస్టన్ టెస్ట్లో వీళ్ళ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించాలని కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ భావిస్తున్నారట. అయితే ఈసారి పర్ఫెక్ట్ లాజిక్తో తొలి టెస్ట్లో 45 ఓవర్లు వేసిన బుమ్రాను ఎడ్జిబాస్టన్లో ఆడించడం అనుమానంగా మారింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రెండో టెస్ట్లో బుమ్రా స్థానంలో హర్షదీప్, శార్దూల్ బెర్త్లో కుల్దీప్ను రీప్లేస్ చేయొచ్చు. దీనివల్ల ప్రసిద్ధ్ సేఫ్ అవుతాడు. తద్వారా సిరాజ్, హర్షదీప్, ప్రసిద్ధ్తో పేస్ అటాక్, జడేజా, కుల్దీప్తో స్పిన్ అటాక్ రంగంలోకి దింపొచ్చు. ఒకవేళ బుమ్రాని ఆడించాలని అనుకుంటే మాత్రం ప్రసిద్ధ్ స్థానంలో హర్షదీప్ను, శార్దూల్ ప్లేస్లో కుల్దీప్ను బరిలోకి దించే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు కూడా బుమ్రా, సిరాజ్, హర్షదీప్తో పేస్ దళం, కుల్దీప్, జడ్డుతో స్పిన్ యూనిట్ రెడీ అవుతుంది. అయితే మొత్తానికి 3-2 ఫార్ములా, 3 పేసర్లు, 2 స్పిన్నర్లు ఫార్ములాను భారత్ ప్రయోగించడం ఖాయంగా కనిపిస్తుంది. బ్రేక్ త్రూల కోసం ఏ ఒక్క బౌలర్ మీదో ఆధారపడకుండా ఉండేందుకే కుల్దీప్, హర్షదీప్ను రంగంలోకి దించుతున్నారని సమాచారం. అదే సమయంలో బుమ్రా మీద ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధానంగా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. ఒకవైపు పేసర్లు ఒత్తిడి పెరుగుతుండగానే మరోవైపు నుంచి స్పిన్నర్లతో దాడి చేయించి ఇంగ్లాండ్ పని పట్టాలని చూస్తున్నారట. సో ఈ దృశ్యాల వ్యూహం విజయవంతమైతే భారత్కు తిరుగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.